నుంచి ఇక్కడికి నా పేరు మంజుల. నేను తెలంగాణ వార్తల తరపున ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మనం సాయిరాం కాలనీలో ఉన్న సాయి మందిరానికి వచ్చాము. ఇక్కడ కొంతమంది మన తెలంగాణలో చాలామంది చాలా హెల్ప్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళల్లో తన వంతు ప్రయత్నంగా ఇక్కడ సార్ గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటేంటివో కనుక్కుందాం. సార్ మీ పేరు? నా పేరు బాలగంగాధర్ తిలక్. నేను ఎర్నగూడెం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా ఎర్నగూడెం గ్రామం నివాసిని. కానీ రిటైర్ అయిన రైల్వేలో ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత నేను వచ్చి ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడ్డాను. నేను హైదరాబాద్ గ్రామంలో ఉంటాను. నేను ప్రతిరోజు రోడ్డు మీద గుంతలు పూడుస్తాను. ఎందుకు పూడుస్తానని చెప్పానంటే నేను కొన్ని ప్రమాదాలు చూశాను. దానికి మనం ఏమైనా చేయగలమా, దాని ప్రమాదాలు తప్పించగలమా అని ఆలోచనతో నేను పోర్చడం మొదలుపెట్టాను. ఈ గోతుల వల్ల ప్రమాదం జరుగుతుంది, మీరు ఎఫ్ఐఆర్లో రాయండి, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పండి అంటే పోలీసులు వినిపించుకోవడం లేదు. సరే, ఎవరికి మనం చెప్పలేము, మనకంత చాలా చిన్న వాళ్ళం కదా సమాజంలో. సరే, మనం చేయగలిగిన పని ఏంటంటే మనం గుంత పూడ్చగలం అని ఆలోచన చేసుకుంటూ నేను శనాదివారంలో పూడ్చేవాడిని. నేను ఇన్ఫోటెక్ అనే కంపెనీలో పనిచేసేవాడిని, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇంకా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసి నేను అక్కడ కూర్చొని ఉద్యోగం చేసుకోలేక దాన్ని వదిలేసి నేను ప్రతిరోజు గుంతలు పూడుస్తాను. నా కారులో దానికి సంబంధించిన మెటీరియల్ వేసుకెళ్తాను. ఎక్కడికి పోయి కనిపిస్తే అక్కడ పూడ్చుకుంటూ వెళ్తాను. ఇది ఆ విధంగా నేను చేసుకుంటూ వెళ్తాను ప్రస్తుతం. అయితే ఇక్కడ గుడి దగ్గరికి ఇవాళ వచ్చినప్పుడు నేను ఇక్కడ గురువారం వచ్చి పోలీసు ఉద్యోగం చేస్తుంటాను. పోలీసు ఉద్యోగం అంటే చాలామంది అన్నం వృధా చేస్తుంటారు. వాళ్ళు చాలా వరకు కొంతమంది కడుపు నిండా కూడా తిని మళ్ళీ పెట్టించుకుని పడేయడం కొంతమందికి అలవాటుగా ఉంది. అటువంటి అలవాటు తెప్పించాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొంతమంది మీరు మాకు చెప్పాలా ఏంటని అడుగుతూ ఉంటారు. అది కాకుండా వాళ్ళు మార్పు చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మన దేశంలోనే కాకుండా విదేశాలు కూడా చాలామందికి నేను చేస్తున్నానని తెలిసింది. ఈ మధ్య నన్ను పిలిచి ఎవరో 2 సెలవులు కప్పారు నాకు. ఆ సెలవులు చలికాలం కదా, ఇక్కడ దగ్గర ఉంటారు గుడి దగ్గర, వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళకి ఇద్దామని నేను తీసుకొచ్చాను. పెట్టుకున్నాను.